చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైందనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. ఎందుకు ఈ మాట అంటున్నామంటే దేశంలో మెజార్టీగా ఉన్నటువంటి బీసీలం రాజ్యాధికారానికి దూరం చేయబడ్డటువంటి బీసీ బిడ్డలం. ఈ దేశంలో మెజార్టీ ప్రజలు బీసీలైనా కులకరణ జరగదు, మంత్రిత్వ శాఖ ఉండదు, బడ్జెట్ లో కేటాయింపులు ఉండవు, రాజ్యాధికారంలో వాటా దక్కదు. ఇన్ని సంవత్సరాలు జరిగింది అన్యాయం, ద్రోహం అయితే శాశ్వతంగా బీసీలను రాజ్యాధికారానికి దూరం చేసేటువంటి కుట్ర కొనసాగుతున్నది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని, ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మనం బీసీల నినాదం మేమెంతో మాకంత. ఈ 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ అన్నీ తెలిసి ఈ దేశాన్ని పాలించినటువంటి పార్టీ, ఈ దేశంలోని అత్యధిక రాష్ట్రాలను పాలించినటువంటి పార్టీ, రాజ్యాంగంలో ఏముందో, కోర్టులు ఎటువంటి డైరెక్షన్లు ఇచ్చినాయో అన్ని విషయాలు స్పష్టంగా తెలిసి రాజ్యాధికారం పొందాలి అనంటే బీసీలను నమ్మించడమే ఏకైక మార్గంగా భావించి ఆ రోజు 42% రిజర్వేషన్లతో పాటు అనేక హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ వాళ్ళ తుంగలో దొక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. ముందే చెప్పిన నేను సంపూర్ణ మద్దతు, ముందే చెప్పిన మిత్రమా, బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ ఈ సత్యాగ్రహానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తా ఉన్నదనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అందుకనే మొన్న జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల శాసనసభల సందర్భంగా మేము ఆ బిల్లుకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడమే కాకుండా మా సూచనలను బ్రహ్మాండంగా వారికి తెలియజేయడం జరిగింది. ఏ పరిస్థితి ఎదురైనా కాంగ్రెస్ పార్టీ మాట తప్పదు, మడిమ తిప్పదు. 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చట్టసభలకు హామీ ఇచ్చి ఇవాళ ఎటువంటి టక్కుటమారా గోకర్ణ గజకర్ణ విద్యల ద్వారా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నదో బీసీ సమాజం గుర్తిస్తుంది అనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. నేను ఈరోజు బీసీ నాయకులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారిని మండలంలో వీరిచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తా ఉన్నాం. ప్రైవేట్ ట్యాంక్ లో కూడా మేము చిత్తశుద్ధితో ఉన్నాం. మా గవర్నమెంట్ 100% దీన్ని అమలు చేయబోతున్నది అనేటువంటి హామీ ఇచ్చి ఇవాళ పేపర్ల లీకేజీలు కానీ, పేపర్లో వస్తున్నటువంటి వార్తలు కానీ ముమ్మాటికి బీసీ సమాజాన్ని, తెలంగాణ బీసీలను కుట్రపూరితంగా ద్రోహం చేసేటువంటి వాతావరణమే కొనసాగుతున్నది. కాబట్టి ఆర్ కృష్ణయ్య గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ఒకరోజు దీక్షలతోని లేదా ఒకరోజు ధర్నాలతోని ఈ ప్రభుత్వాల మెడలు వంచలేం. కాబట్టి ఒక బ్రహ్మాండమైనటువంటి పిలుపునివ్వని బీసీ బిడ్డలుగా పుట్టి బీసీ నరనరాన బీసీ రక్తాన్ని జీర్ణించుకొని బీసీలకు అన్యాయం జరుగుతున్నది, అవమానం కొనసాగుతున్నదని గ్రహించినటువంటి ప్రతి బిడ్డ 11 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో ముక్త కంఠంతో తెలంగాణ జాతి ఏ రకంగా స్పందించిందో ఆ స్పందన మాత్రమే సమస్యకు పరిష్కారం. కాబట్టి ఇవాళ వీళ్ళ వైఖరులతోని గౌరవనీయులు కృష్ణయ్య గారు ఒక్కడుగా బయలుదేరి 50 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో అనేక మంది సమస్యలు పరిష్కరించిండు. మరి వారికి ఉన్నటువంటి అనుభవం కావచ్చు, బీసీలకు ఉన్నటువంటి చైతన్యం కావచ్చు, రాజ్యాధికారంలో కొనసాగుతున్నటువంటి కుట్రలు కావచ్చు, ఈనాటి మన వాళ్ళందరికీ తెలిసినాయి. కాబట్టి ఒక దీర్ఘకాలిక ఉద్యమానికి, ఒక దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధం కావాలని ఆర్ కృష్ణయ్య గారు 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి చేసేటువంటి కార్యక్రమానికి మా సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.